వివాదాలు గ్రూపులకు కేరాఫ్గా మారిన ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి టీడీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. తన్నుకుంటూ విభేదాలతో వీధికెక్కుతున్న తెలుగు తమ్ముళ్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు యువత అధ్యక్షుడి మధ్య నడుస్తున్న వార్పై అధిష్టానం సీరియస్ అయింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? విభేదాలతో వీధికెక్కిన ఆ నేతలు ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ టీడీపీలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. ఆధిపత్య పోరు హద్దులు దాటింది. తెలుగు తమ్ముళ్ల తన్నులాట పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మధ్య విభేదాలు వీధికెక్కాయి. ఇటీవల చిన్నబాబుకు మట్టి టిప్పర్లను అధికారులు ఆపారు. ఎమ్మెల్యే బాషానే దీనికి కారణమన్నది యువనేత వాదన. తన భూమిని చదును చేసుకోవడానికి గవర్నమెంట్ ల్యాండ్ నుంచి మట్టి తరలిస్తున్న చిన్నబాబు టిప్పర్లను స్థానిక వీఆర్ఓ సీజ్ చేశారు. దీనిపై చిన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశానుసారమే జరుగుతుందన్నది యువనేత వాదన. చివరకు ఇది ఇరు వర్గాల మధ్య గొడవలకు కారణమైంది. పరస్పరం విమర్శించుకుని దాడులకు దిగడం విధ్వంసానికి దారితీసింది. ఈ వ్యవహారం అధిష్టానం దగ్గరకు చేరడంతో పెద్దలు సీరియస్ అయ్యారు. ఇద్దరిని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి పంచాయతీ పెట్టి వారించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుతో సహా మదనపల్లి నియోజకవర్గ పరిశీలకుడు శివరాం ప్రతాప్ కలిసి గట్టిగానే క్లాస్ పీకారుట. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఎవరి వాదనలు వారు వినిపించారు. ముందు నుంచి ఉన్న పార్టీ క్యాడర్ను బాషా కలుపుకుని పోవడం లేదన్నది చిన్నబాబు వాదన. దీనిపై ఇంతకు ముందే అధిష్టానం దగ్గర సమాచారం ఉంది. ఫిర్యాదులు కూడా అందాయి. అన్నిటినీ దగ్గర పెట్టి ఏంటి సంగతి అని ఎమ్మెల్యేని నిలదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారట. బాషా అనుచరుల ఓవరాక్షన్ ఎక్కువైంది. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో శ్రీరామ్ చిన్నబాబు వ్యవహారంలోనూ సీరియస్ అయిందిట. కొంతకాలం నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకరి వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల్లో ఒకరికొకరు తలదూర్చవద్దని అధిష్టానం ఆదేశించింది. పాత క్యాడర్కు ఏవైనా సమస్యలుంటే ఇకపై వాటిని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు చూసుకుంటారని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన వ్యవహార శైలిని మార్చుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చింది. ఆ తర్వాత కూడా మార్పు రాకపోతే యాక్షన్ సీరియస్ గానే ఉంటుందని తలంటి పోసినట్టు టాక్. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఒక శ్రీరామ్ చిన్నబాబుతోనే కాదు, కూటమిలోని జనసేన, బీజేపీ నేతలతోనూ విభేదాలున్నాయి. తాను మోనార్క్ అన్న విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తారు. శ్రీరామ్ చిన్నబాబు దీనిని తప్పుపట్టడం గొడవలకు కారణం. మదనపల్లి తహసీల్దార్ కాజాబీ వ్యవహారం అటు ఎమ్మెల్యేతో ఇటు శ్రీరామ్ చిన్నబాబు మధ్య చిచ్చుకు కారణమైంది. ఈమె అవినీతికి పాల్పడుతున్నారన్నది శాసనసభ్యుడి ఆరోపణ. ఈ అంశంపై ఎమ్మెల్యే, తహసీల్దార్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ పంచాయతీ జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి నారా లోకేష్ దగ్గరకు చేరడంతో వ్యవహారం సీరియస్ అయింది. మదనపల్లె టీడీపీలో గ్రూపులకు ఎమ్మెల్యేనే కారణమట. షాజహాన్ బాషా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామ్దాస్ చౌదరితో సహా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సహా మరికొందరు మరో వర్గంగా విడిపోయారు. ఎన్నికల ముందు వరకు అందరూ తనవారే అన్న షాజహాన్ బాషా గెలిచిన తర్వాత ప్లేటు ఫిరాయించి పక్కన పెట్టారు. తన గెలుపు కోసం పనిచేసిన వారిని లెక్క చేయరు. కూటమి నేతలను పట్టించుకోకుండా వైసీపీ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వన్ సైడ్ గా వ్యవహరించడంతోనే ఎమ్మెల్యేపై కూటమి నేతల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ముందుగా చాప కింద నీరులా సాగిన అసమ్మతి ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైనట్టు లావాలా విస్తరిస్తోంది. నిత్యం ఇరు వర్గాల గొడవలతో మదనపల్లి నియోజకవర్గం ఆరని అగ్నిగుండంలా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇరు వర్గాల తీరు పార్టీకి నష్టంగా మారడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి హెచ్చరించారు.
ఎమ్మెల్యే తీరు నచ్చక టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్లో చాలా మంది భాష వెంట నడవడం లేదు. గత నెలలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగుదేశంలోని 2 గ్రూపులు వేర్వేరుగా నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా తనకేమీ సంబంధం లేనట్టుగా ఎమ్మెల్యే వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలల్లోనే శాసనసభ్యుడితో పాటు అనుచరులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పంచాయతీ ఎమ్మెల్యే భాషతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుకు పార్టీ నేతలు క్లాస్ తీసుకున్న తర్వాతైనా వీరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.